ముదిరాజ్ కులస్తులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ మంత్రి హరీష్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముదిరాజులను బీసీఏలో చేరుస్తామని, బీసీ సబ్ప్లాన్ 42% రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని హరీష్ రావు విమర్శించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా చేప పిల్లలు వేయలేదు. బీఆర్ఎస్ ఎప్పుడైనా ఎండాకాలంలోనే టెండర్లు పిలిచి వర్షాలు పడే వరకు చేప పిల్లలు రెడీగా పెట్టేవాళ్ళం. కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల, టెండర్లు ఆలస్యం చేయడం వల్ల, టెండర్లలో ఎవరూ పాల్గొనకపోగా, ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడం వల్ల ఇవాళ వృత్తి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇక మత్స్యకారుల విషయంలో, ముఖ్యంగా ముదిరాజుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ముఖ్యంగా బీసీలకు సప్లాన్ అని చెప్పి మోసం చేశారు. ముదిరాజులను బీసీఏలో చేరుస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాట తప్పింది. 42% రిజర్వేషన్ అని కూడా ఈరోజు మాట తప్పింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కుల వృత్తులకు అన్నీ కూడా అయిపోయినాయి. అటు చేపపిల్లల పంపిణీ అయితే ఏమి, గొర్రె పిల్లల పంపిణీ అయితే ఏమి, చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి నూలు, రసాయనాల సబ్సిడీ అయితేనేమి, ఆత్మగౌరవ భవనాలు కేసీఆర్ గారు కోకాపేటలో ముదిరాజులకు అన్ని కులాలకు కూడా ఆత్మగౌరవ భవనాలకు స్థలాలు కేటాయిస్తే ఈరోజు ఆ భవనాల పని ఎక్కడికక్కడ ఆగిపోయింది. 2.5 సంవత్సరాల్లో ₹1 కూడా కేటాయించలేదు, ₹1 కూడా ఖర్చు చేయలేదు. ఇవాళ బీసీ ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా పనులు నిలిచిపోయాయి.